యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధికు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. ఆ ప్రియ ప్రభు మట్టలాది వారం అంటాం కదూ, జయోత్సాహంతో వచ్చే వరకు 7 వారాలు పట్టినట్లుగా మనం చూస్తాం. తదుపరి 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ప్రియులరా, 7 + 62 7 + 62 69 వారాలు. విధించబడిన వారాలు 70, గడిచిన వారాలు 69. ఇంకొక వారం గడవాలి. ప్రియులరా గమనించండి, ఒక రోజు ఒక సంవత్సరం అనుకుంటే 7 రోజులు 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలు గడవాలి. దానియేలు గ్రంథంలో వ్రాయబడిన చివరి వారం 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల కాలాన్ని శ్రమల కాలం అని అంటాం. 69 వారాలు గతించిపోయినాయి. 70వ వారం ఇంకా గతించలేదు. దయచేసి ఈ మధ్యలో యేసు ప్రభు వారు సిలువేయబడ్డారు. సంఘము స్థాపించబడింది. సంఘం ఇప్పుడు భూలోకంలో ఉంది. ప్రియులారా, ఈ 70వ వారం 70th వీక్ ఆఫ్ దానియేలు గ్రంథంలో రాయబడిన ఈ యొక్క చివరి వారం, ఈ 70వ వారం ఎప్పుడు ప్రారంభించబడుతుంది అనగా, భూలోకంలోంచి సంఘము పైకి ఆకర్షించబడినప్పుడు, పైకి ఎత్తబడినప్పుడు ఈ యొక్క చివరి వారం ప్రారంభించబడుతుంది. అదే 7 సంవత్సరాల శ్రమల కాలము అని అంటాము అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నెహెమ్యా గారి జీవితాలు గమనిస్తే ఎంతో ప్రయాసపడ్డారు కదా. వారు సుఖ సౌభాగ్యాల్ని ఇవన్నీ వదులుకొని, ఎన్నో సౌకర్యాల్ని వదులుకొని ఇశ్రాయేల్ ప్రజల కోసం యెరూషలేముకి వచ్చి యెరూషలేం గోడలు కట్టడానికి వారికి వచ్చినప్పుడు మీరు గమనించండి, వచ్చారు, కడుతున్నారు. కట్టే మిడిల్లో వ్యతిరేకత. ఎవడరా వ్యతిరేకించింది? సొంతవాడే. ఎవడరా మనల్ని నిరాశపరిచేది? సొంతవాడే. ఎవరా ఈ పని ఆపడానికి ప్రయత్నిస్తుంది? సొంతవాడే. ఎవడరా వీటి కష్టాలు తీసుకొస్తుంది? సొంతవాడే. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పటికి కూడా నెహెమ్యా గారు ద జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, యెహోవా యందు ఆనందమే నా బలం అనే విధంగా వారి జీవితాల్లో వారు ముందు కొనసాగారు అనేది మన జీవితాల్లో మనం గమనించాలి. మీరు ఒక్కసారి ఈ దృశ్యాన్ని చూడండి. ఈ దృశ్యంలో ఒక వ్యక్తి కిందంతా పెయింట్ వేసాడు. కిందంతా పెయింట్ వేసేసి ఇప్పుడు ఆయనకు బయటకు ఎలా రావాలి? బయటకు రాలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనే నిరీక్షణ. పెయింట్ వేయడానికి అయితే పెయింట్ వేసేసాడు, కానీ బయటకు రాలేకపోతున్నాడు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు కూడా విశ్వాసం చూపెట్టడంలో, నిరీక్షణలు చూపెట్టేశారు. కానీ శ్రమలు వచ్చినప్పుడు, ఆ శ్రమల నుంచి బయటకు రావాలా అనుకునే జరగనప్పుడు వారు నిరీక్షణ కలిగి ఉండాలి. ఈరోజు నా జీవితాల్లో కూడా మనం ఒకసారి ఆలోచించండి. భర్త మార్పు కోసం మనం ప్రార్థిస్తాం. భర్త మారిపోతాడు, కానీ బ్రదర్ ఏం చెయ్యట్లేదు. భర్త మారాడు, కానీ బ్రదర్ ఈ అలవాటు మాత్రం మానుకోవట్లేదు. బ్రదర్ నాకు ఉద్యోగానికైతే ఉద్యోగం వచ్చేసింది, కానీ ఉద్యోగంలో నేను అనుకున్న జీతం లేదు. అన్నయ్య నేను ప్రయత్నిస్తే నాకు I-20 అయితే వచ్చేసింది, కానీ ఇంకా వీసా రావట్లేదు అన్నయ్య. నేను ప్రయత్నిస్తున్నాను, కానీ కన్సల్టెన్సీ వారు కష్టాలు పెడుతున్నారు అన్నయ్య. నేను గర్భఫలం కొరకు ప్రయత్నిస్తున్నాను, కానీ వచ్చినట్టు వచ్చేసినాడు అనిపిస్తుంది, కానీ ఏమీ జరగట్లేదు అన్నయ్య. సంబంధాలు వస్తున్నాయి, అది సంబంధం కుదిరిపోతుందని అనుకుంటున్నాం, కానీ ఇంకా అది ముందుకు జరగట్లేదు, అవతల వారు ఏం మాట్లాడట్లేదు అన్నయ్య అనే విధంగా మీరు అనొచ్చు. కానీ ఒక మాట నేను చెప్పే మాట, ఎంతవరకైతే మీరు అడుగు వేసి నిరీక్షణ కలిగి ఉన్నారో ఆ అడుగు దగ్గర ఇంకా బలమైన నిరీక్షణ కలిగి జీవించండి. దేవుడు మిమ్మల్ని వాగ్దానపు దేశంలో తీసుకెళ్ళినట్టు ఆ విధంగా దేవుడు నిన్ను కూడా దీవించును గాక.